హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం పైల్స్ వ్యాధిని తగ్గించే ఒక సులువైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము. పైల్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో మనం తినే ఫుడ్ డైజెషన్ కాక, బాడీ ఓవర్ హీట్ వల్ల, మోషన్ ఫ్రీ లేకపోవడం వల్ల ఈ పైల్స్ అనేటివి బయటికి రావడం, దీనివల్ల మోషన్ పోయేటప్పుడు ఇబ్బంది కలగడం, పెయిన్, కొంతమందికి బ్లీడింగ్ లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భాలలో ఈ పైల్స్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఈ కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పైల్స్ని త్వరగా మనం గుర్తించినట్లయితే మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా త్వరగా దీని నుంచి మనం క్యూర్ అవ్వచ్చు. సో ఈ పైల్స్ని ఎలా తగ్గించుకోవాలి? పైల్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా మీకు మోషన్ ఫ్రీ లేనట్లయితే కనుక సునాముఖి చూర్ణాన్ని ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కనుక కలుపుకొని తాగుతున్నట్లయితే ఫ్రీ మోషన్స్ అవుతుంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు ప్రెషర్ తగ్గిపోయి ఆ పైల్స్ అనేది క్రమక్రమంగా లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక రెండో చిట్కా వచ్చేసి అత్తిపత్తి చెట్టు. మీకు ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది. అత్తిపత్తి చెట్టును కూడా మెత్తగా దంచి ముద్దలాగా చేసి అది పిస్టులా కానివ్వండి, అంటే భగీంద్రం లాంటివి కానివ్వండి, హోల్ పడినా లేదంటే పైల్స్ వచ్చినా, బ్లీడింగ్ అయినా, పుండ్లైనా ఈ అత్తిపత్తి మెత్తగా దంచి ఈ ముద్దలు ఆ ప్రాంతంలో పెట్టి పడుకోవాలి. పడుకున్న తర్వాత తెల్లారి లేచి మళ్ళీ శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే వారం నుంచి 10 రోజులలో పూర్తిగా ఈ పైల్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఇంకొకటి, సో దీనికి సంబంధించినటువంటి వరకు అంటే ఈ పైల్స్ ఎవరైతే బాధపడుతున్నారో ముఖ్య కారణం వచ్చేసి హీట్, అంటే బాడీ ఓవర్ హీట్ వల్ల అవుతుంటుంది. ఈ బాడీ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు వేడి తగ్గడానికి వాటరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, సబ్జా గింజలు, నిమ్మరసము ఇలాంటి అధికంగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా అసలు రైస్ కంప్లీట్గా మానివేసి కేవలం జ్యూసెస్, జావా, రాగి జావా కానీ, జొన్న జావా కానీ ఇలాంటి జావాలు తాగుతుండాలి. దీనివల్ల డైజెషన్ అనేది త్వరగా అయిపోయి మోషన్ ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకు మోషన్ వస్తుందో ఆ మోషన్ వచ్చిన టైంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలన్నిటికీ ప్రెషర్ పెరిగి ఆ నరాలన్నిటి బయటికి రావడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? వాటిని పిల్కలు అంటారు. ఓకేనా? సో కాబట్టి మోషన్ ఫ్రీగా ఉంచుకున్నట్లయితే కనుక మనకు ఈ ప్రాబ్లం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే, బయట కొంతమంది చూశాను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పిలకలకు దారాలు కట్టి వాడిని ఇగ్గడం, ఆపరేషన్లు చేయడం, కట్ చేయడం ఇలాంటి చాలా భయంకరమైనటువంటి కొన్ని చేస్తుంటారు. కింద పడి మొత్తుకుంటా ఉంటారు ఒక్కొక్కరు. అలాంటి ఏం చేసుకోకండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రింగ్ అనేది పట్టుతో తగ్గిపోయి మోషన్స్ ఆపుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎలాంటి ఆపరేషన్ లేకుండా మనం దీన్ని ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. పర్మనెంట్ గా కూడా మనకి ఈ పైల్స్ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో ఒకవేళ కనుక నేను ఇప్పుడు చెప్పిన చిట్కాలు మీకు ఫాలో అవుతున్నా కూడా రిజల్ట్ సరిగ్గా రావడం లేదు అని అనుకున్నట్లయితే కనుక తప్పకుండా దీన్ని మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా మమ్మల్ని మా వద్దకు డైరెక్ట్గా కూడా రావచ్చు, లేదా మీరు ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది ఒక ఫోటో ద్వారా కానివ్వండి, ఫోన్ చేసి కానీ తెలియజేయవచ్చు. మా ఫోన్ నెంబర్స్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి, దాన్ని కాల్ చేసి మీ సమస్యలు తెలియజేయవచ్చు. సమస్యను స్టార్టింగ్ లో గుర్తిస్తేనే మనకు చాలా త్వరగా క్యూర్ అవుతుంది. సమస్య చాలా తీవ్రతరం అయిన తర్వాత సమయం చాలా పడుతుంది క్యూర్ అవడానికి. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. వితౌట్ ఆపరేషన్ ద్వారా మేము ఈ పైల్స్ ని పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు కనుక మమ్మల్ని సంప్రదించాలనుకుంటే పైన స్క్రోల్ నెంబర్స్ ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. సో మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా కూడా అన్ని మేము అందిస్తుంటాం. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు, మీ నెంబర్ నాకు తప్పకుండా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.